నమస్తే. ఆరోగ్యవనం ఛానల్కి మిత్రులకి సుస్వాగతం. ఇది నా రెండో వీడియో. నేను ఇందులో నా గురించి కొన్ని విషయాలు, ఈ తోట గురించి కొన్ని విషయాలు మీతోటి పంచుకుందాం అనుకున్నాను. ప్రప్రథమంగా నేను మీతోటి చెప్పాల్సింది, నేను ఒక కామర్స్ లెక్చరర్ని. బాటనీ నా సబ్జెక్ట్ కాదు. నేను డాక్టర్ని కాదు. నేను పెంచుతున్న ఈ చెట్ల గురించి కానీ వీటి గురించి కానీ నేను విన్నవి, నేను చదివినవి, నా మిత్రులు ఇక్కడ వచ్చి రకరకాలైన మందులు తయారు చేసుకుంటూ వాళ్ళు చెప్పినవి, ఇలాంటి నా అనుభవాలు, నా మిత్రుల అనుభవాలు, కొందరు డాక్టర్లు, కొందరు రకరకాలైన వ్యక్తులు ఇక్కడికి వచ్చి చేసిన ప్రక్రియలన్నీ నేను చెప్తున్నాననే కానీ నేను ఏ చెట్టుని మందుగా వాడమని కానీ చెప్పే శక్తి నాకు లేదు. అయితే ఆ చెట్ల గుణాలు, వాటిని మందుగా వాడటానికి వీలున్నది అన్నది నేను చదివింది కానీ మిగతా విషయాలు కానీ చెప్పగలను. సో మీరందరూ ఏది కూడా నేను రికమెండ్ చేసిన మందు అని వాడొద్దు. ఏ చెట్టుని ఎవరు కూడా సొంతంగా వాడకూడదు. ఏ మొక్కని కానీ ఏ ఆకుని కానీ సొంత వైద్యం చేసుకుంటే వికటించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు ప్రొఫెషనల్ అడ్వైస్ తీసుకుని మాత్రమే వాడాలి. దీనికి నేను నాకున్న ఒక చిన్న అనుభవం మీతో పంచుకుంటాను. మా మిత్రులలో ఒక ఆవిడ ఇక్కడ వచ్చి గోంగూర, తెల్ల గోంగూర ఆకులు, ఎర్ర గోంగూర ఆకులు, గోంగూరతోటి ఏదో కషాయం చేసుకుంటే తాగితే ఇమ్యూన్ సిస్టమ్ బాగుపడుతుంది, తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ని కవర్ చేస్తుంది అని వీడియోలలో చూసి, ఒక ఆయుర్వేదం వాళ్ళు చెప్పిన వీడియోలలో చూసి వచ్చి నా దగ్గర నుంచి 5 పెద్ద పెద్ద ఆకులు, ఇంతంత పెద్ద ఆకులు తీసుకుని ఎర్ర గోంగూరవి దాంతో కషాయం చేసుకుని తాగింది. తాగితే ఆవిడకి 105 జ్వరం వచ్చినట్టు ఒళ్ళు వేడెక్కిపోయింది. ఆవిడ పిచ్చెక్కిపోయింది. ఆమెకి ఎందుకు వేడెక్కింది అన్నది అంటే ఆ డోసేజు అంత ఎక్కువైపోయింది. ఈ చెప్పేవాళ్ళు మనకి ఎప్పుడు కూడా డోసేజ్ చెప్పరు. ఆకులు తినండి అంటే ముద్రాకులు తినాలా, లేతాకులు తినాలా, పెద్దాకులు తినాలా, చిన్నాకులు తినాలా, ఎన్ని ఆకులు అన్నదానికి దాని పొటెన్సీ మారిపోతుంది. ఆకు క్వాలిటీని బట్టి దాని పొటెన్సీ మారిపోతుంది. కాబట్టి ప్రొఫెషనల్ అడ్వైస్, ఒక డాక్టర్ కానీ, ఒక వైద్యుడు కానీ, ఒక ఆయుర్వేదం ప్రొఫెషనల్ కానీ ఎవరైనా చెప్పి వాళ్ళ ద్వారా మాత్రమే మనం మందులు వాడుకోవాలి. అంతేగాని మనకి ఒళ్ళు తెలిసింది కదా అని, మనకి ఆకు గురించి తెలిసింది కదా అని దాన్ని నోట్లో పెట్టుకుని దానివల్ల వచ్చే దుష్పరిణామాల కోసం మళ్ళీ మనం ఎక్కడికో పరిగెత్తి ఇటువంటివి చేయకూడదు. రెండోది, ఆయుర్వేదంలో కానీ హోమియోపతిలో కానీ తప్పకుండా మనము కొన్ని పథ్యాలు పాటించాలి. ఇది వరకు అంటే నా చిన్నప్పుడు డాక్టర్లు, అలోపతి డాక్టర్లు ఎప్పుడైనా సరే వాళ్ళ దగ్గరికి వెళ్తే మందిస్తూ దాంతోపాటు 2-3 చెప్పేవాళ్ళు. ఈ వంకాయ తినకు, లేకపోతే ఆ పుంటికూర తినకు, లేకపోతే ఇది తినకు, అది తినకు, రైట్, ఇట్లా ఈ రకమైనవన్నీ చెప్పేవాళ్ళు. దీనివల్ల ఏం జరిగేదంటే ఆ మందు బాగా మనకి వంట పట్టేది. అట్లాగే హోమియోపతి వాళ్ళు కూడా వాసనున్న పదార్థాలు తినంగానే 1 గంట వరకు మందేసుకోవద్దు, నోరు కడుక్కుని మందేసుకోండి. లేదా మందేసుకున్న తర్వాత వాసనున్న పదార్థాలు మీరు 1 గంట వరకు తినకండి. కాఫీ తాగకండి, ఇంగువ వాడకండి, కరివేపాకు వాడకండి. ఎందుకంటే అవి హోమియోపతి మందు పొటెన్సీని, పనిచేసే శక్తిని తగ్గిస్తాయని మా చిన్నప్పుడు డాక్టర్ భూమన్న గారు కానీ వీళ్ళందరూ గొప్ప వాళ్ళు తన దగ్గరకు వచ్చిన ఏ పేషెంట్కైనా ముందు ఏమి వాడకూడదు, ఏమి వాడచ్చు అన్నది చెప్పి తర్వాత మందు ఇచ్చేవాళ్ళు. ఇవాళ అది పోయి కస్టమైజ్డ్ మందులు వస్తున్నాయి. ఆఫ్ ది షెల్ఫ్ మందులు వస్తున్నాయి, కస్టమైజ్డ్ మందులు పోయినాయి. ఆఫ్ ది షెల్ఫ్ అంటే అందరికీ జనరల్ కండిషన్స్ని బట్టి ఒక మందు తయారు చేసి పెడుతున్నారు. అది స్పెసిఫిక్గా మీకు పనిచేస్తుందా అంటే మనకు తెలియదు. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా విశేషమైన వ్యక్తి. ప్రతి వ్యక్తిలో జరుగుతున్న జీవన విధానంలో కానీ ఇంకొక పద్ధతిలో కానీ ఆయన శరీరంలో జరుగుతున్న ప్రక్రియలు వేరువేరుగా ఉంటాయి. కొందరికి వేడి పదార్థాలు, కొందరికి చల్ల పదార్థాలు, కొందరికి వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి మందు మారుతుంది. మందు ఎంత వాడాలి అన్నది శరీర తత్వాన్ని బట్టి ఒక ప్రొఫెషనల్ మాత్రమే చెప్పగలడు. కాబట్టి మనం నిర్ణయం చేయటానికి చాలాసార్లు వీలుండదు. ఇప్పుడు అలోపతిలో
మామూలుగా ఏమవుతుందంటే మందుని వాళ్ళు ఒక జనరల్ సిమ్టమ్ని క్యూర్ చేయడానికి చెప్తారు. తలనొప్పి వచ్చింది అనగానే వాళ్ళు ఒకటి చెప్తారు, నీకు తలనొప్పి ఎందుకు వచ్చింది అని చెప్పకుండా ఈ అనాసిన్ వాడు, లేకపోతే ఆ శారిడాన్ వాడు, ఇంకోటి ఏదో వాడు అని చెప్తారు. అది మనకి సరైన విధానం కాదు. తలనొప్పి అన్నది 4-5 కారణాల వల్ల రావచ్చు. తిన్నది అరక్కపోతే రావచ్చు, నిద్ర పట్టకపోతే రావచ్చు, రైట్? సో మనకి రకరకాలైన కారణాలు ఉంటాయి ఆ తలనొప్పి రావడానికి. నిద్ర లేకపోయినా, తిన్నది అరక్కపోయినా, తిన్నది ఎక్కువైనా, రైట్? ఇట్లా ఎన్నో కారణాలు. ఈ కారణాలని తెలుసుకుని ఈ కారణాలను క్యూర్ చేస్తే మందు అవసరం ఉండదు. కాబట్టి మనం మన శరీరం చెప్తోంది మనకి, చెప్పి వచ్చే రోగం అని మనం అనుకుంటాము. అది కరెక్ట్. అది మన శరీరం మనకి గంట కొట్టినట్టు చెప్తూ ఉంటుంది, బాబు నీ ఒంట్లో బాగాలేదు, బాబు నీకేదో ఇబ్బంది ఉంది అని చెప్తూ ఉంటుంది. ఆ చెప్పిన దాన్ని మనం గుర్తించి దానికి తగ్గ చర్యలు తీసుకుంటే మనకి మందుల అవసరం ఉండదు.